ఆలోచన చేస్తున్నాం కదా, వాక్యంలోనే మనం చూస్తున్నాం సాతాను ఎంత భయంకరంగా దైవ కార్యాన్ని మనుషులలో భేదం పుట్టించి సంఘములో, కుటుంబంలో, దానిలో ఒకరినొకరు భేదాలు చేసి మనుషులలో క్రీస్తు మీద నమ్మకం లేకుండా చేసి ఇంతే కదా అన్నట్టుగా చిన్న ఒక గడిపరకలాగా తీసివేసి అంత చులకన చేసేటటువంటి దినాలలో మానవుడు దేవుని శక్తిని చూడలేకపోతున్నాడు. కొన్నిసార్లు మనం అటువంటి విషయాల్లో పడి ఉంటే వాటి నుంచి తప్పించుకుంటూ వాక్యాన్ని ఆలోచించేది ఏంటి అసలు, ఎందుకు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిచిపెట్టింది కారణం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం జనాంగముగా లేక కుటుంబంగా లేక ఎవరికి వారే ఉన్నారు. అందుచేతనే నన్ను నీటిలో దించుకోవాలి ఎప్పుడు రాలే. అందరూ యూదులే, అందరూ ఇదిగో నీ విధవరాళ్లను, తండ్రి లేని వాళ్ళను, వీళ్ళను వాళ్ళను బాగు చేయండి. ఊళ్ళో యూదులు లేరా? యెరూషలేమంతటిలో యూదులు లేరా? మతస్థులు లేరా? అతి మతస్థులు కాదా? వారందరూ రాకూడదా? ఎవరైనా వచ్చి వీళ్ళందరూ రోజుకొక్కొక్కడిని అక్కడ కొంతమంది వచ్చి ఈరోజు మనం చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు ఏమైనా అవసరమైతే పరిగెత్తుతాం. ఎవరన్నా ఒక్కరైనా వచ్చినట్టుగా ఉందా? ఎవరి పాటుకు వాళ్ళు మతాలు పెట్టుకొని యేసుక్రీస్తు మీద తప్పులు పట్టడం. ఆదివారం ఎందుకు చేశావు? నీ కొరకు ఎత్తుకోకూడదు కదా, ఎందుకు ఎత్తుకున్నావు? ఆదివారం నీళ్లు కడుక్కోకూడదు కదా, ఎందుకు చేశావు? లేవకూడదు కదా, ఎందుకు లేచావు? ఈ మతాన్నే పట్టుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి సహాయం చేసిన నాకు ఒకడు. తర్వాత చూడండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని నీ పక్షవాయువు కలవాడితో చెప్పాను. ఇదిగో వెంటనే శాస్త్రం వెంబడే వచ్చారు. అక్కడ ఊర్లో వాళ్ళు, ఇక్కడ ఇప్పుడు శాస్త్రం మళ్ళా జరుగుతున్నారు. వాళ్ళ శాస్త్రంలో ఏమన్నారు? కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, తమలో తాము అనుకునగా యేసు వారి తలపులు గ్రహించి మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచన చేస్తున్నాడు? నీ పాపములు క్షమింపబడగని చెప్పుట సులభమా, లేక నడిచి లేచి నడుము అని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు అని మీరు తెలుసుకున్నవారని గట్టిగా వాడు చెప్తాడు. చూడండి, ఇక్కడ కూడా పని చేస్తూ ఉంటే, దైవ కుమారుడు పనిచేస్తూ మనుషుల మధ్యలో ఉంటే దానికి కూడా ఎవరు అడ్డము? ప్రార్థనలు చేసేవాళ్ళు అడ్డము, వాక్యం చదివే వాళ్ళను, పచ్చి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, వాక్యమంతటి వాక్యం ఒక్కొక్క దానిని కొలు లేకుండా చెప్పగలిగినటువంటి వారు దైవ పనికి అడ్డం. అక్కడ సాతాను అడ్డం కాదు, దానియేలు దగ్గర. ఇక్కడ మనవాళ్ళే పదస్తులే అడ్డం. ఆయన పక్షవాయువు కలిగిన వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకొకటి చూడండి, ఇప్పటికీ క్రీస్తుకు అన్ని అడ్డాలి కదా ఆయన చేస్తున్న పనులన్నింటికి. మరి ఇంకొకటి 9వ వచనం నుంచి ఇంకొక చిన్న కథ ఉంది. అక్కడ యేసు అక్కడ నుంచి వెళుతూ ఉండగా సుంకపు మెట్టు మీద కూర్చుని ఉండగా అతని పేరు మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా వాడు లేచి అతను వెంబడించాడు. ఇదిగో భోజనములకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులు, పాపులు అందరూ వచ్చి కూర్చొని యేసు దగ్గర కూర్చున్నాక శిష్యుడి దగ్గర కూర్చుండేది. పరిసయ్యులు, శాస్త్రంలో మొట్టలాగా ఆయన తెలిసి వచ్చి ఇదేంటి ఈయన చుట్టూ పాపులు, వీళ్ళు, సుంకరులు, ఈ దరిద్రులందరూ వచ్చి చేరేంటి? ఆయన దేవుడు కుమారుడని చెప్పుకుంటాడు. పన్నెండవ వచనం, ఆయన ఆ మాటలు విని రోగులకే కానీ ఆరోగ్యం కల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చుదని కానీ నీతిమంతులను రాలేదు. ఇక్కడ చెప్పాడు కనుక కనికరమును కోరుచున్నాను, బలిని కాదు. బలి అంటే మతము,
కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని నేనే నెమరు వేసుకుంటూ భజనలు చేసుకుంటూ వాక్యాన్ని అక్కడక్కడికి మాకంతా తెలుసని ఆనందంగా చెప్పుకొని ఇక్కడికే సర్ది పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయారటం కాదు. అది దేవుని కృపను చేసే ప్రయత్నం. కానీ దేవుడు కూడా దాన్ని అంగీకరించలేదు. యెషయా 1:11-17 వరకు చదివించుకోండి. ఈ బలుడని నాకు అక్కడ బీదలు ఉన్నారు, అక్కడ దిక్కులేని వారు సహాయం కొరకు ఎదురు చూసి చేయి చాపేవారు ఉన్నారు. 38 సంవత్సరాలుగా ఉండి అక్కడికి ప్రభు ఒక చక్కని మాట మాట్లాడతాడు. నేను ఇప్పుడు దాన్ని అంతగా ఆలోచన చేయలేదు, కానీ ఇప్పుడు చూడండి ఏమంటాడు. అను వాక్య భావం ఏదో వెళ్ళి బయట అక్కడ నిలుచుకోండి. మనం ఏం చేస్తాం తెలుసుకోవాలంటే బయలు తీస్తాం, కాదు నుంచి ఇటు ఇటు. నిజమే, దీనికంటే ముఖ్యం దీని యొక్క అర్థం బయట వెళ్ళి నా దగ్గర కూర్చొని ఇక్కడ నేర్పిస్తాను అనలేదు. బయటకు వెళ్ళి వీధిలో చూడండి, కోనేరు కానీ చూడండి, బజార్లో చూడండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. భావన తెలుసు, నేను దాన్ని పెంచను. కానీ యెహోవా దేవుడు ఆశీర్వదించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేశంలో కుష్ఠరోగులు, గుడ్డివారు, తల్లి లేనివారు, తండ్రి లేనివారు, దిక్కులేని బీదలు మీ మధ్యలో బీదలు ఎప్పటికీ ముందు అంటాడు. మరొక దగ్గర వెంటనే అదే అధ్యాయంలో అంటాడు, మీరు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించినట్లయితే మీ మధ్యలో బీదలు. బయటికి వెళ్ళి తెలుసుకో. ప్రభు అంటాడు. సాధారణంగా మనం అంటాము ప్రభు దగ్గర కూర్చొని ఆ చుట్టూ కూర్చొని నేర్చుకుందాం. ఇక్కడ ప్రత్యేకించి దానికి వ్యతిరేకమైన మాట మాట్లాడాడు. నీవు ఈ మతాన్ని గురించి నిజముగా నేర్చుకోవాలంటే ఇంకా చదివింది చాలు. బయటికి వెళ్ళి ఆ దైవ యెహోవా జనాంగంలోనే మరి ఆయన నమ్మనటువంటి వారి దేశాలలో ఇంకా ఎట్లా ఉంటుంది. నాకు ఎప్పుడు ఆశ్చర్యం. అంతగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశంలో బీదలు ఉండడం ఏంటి? ఇట్లా దిక్కుమాలిన వారు ఉండడం ఏంటి? కళ్ళు, ముక్కు, మూతి లేని పక్షవాయం, అన్ని రకాల రోగాలు ఎక్కడ చూసినా మీరు వెనక చూడండి, కనీసం దాంట్లో అక్కడక్కడ కనిపిస్తుంది. ఏంటి? ఈ కుష్ఠరోగులు వస్తారు, చిన్న బండి పెట్టుకుంటూ వస్తారు, వచ్చి అన్క్లీన్ అన్క్లీన్, అశుద్ధం అశుద్ధం అని పెద్దగా అరవాలి. వాళ్ళు యెహోవా ఏర్పాటు చేసినటువంటి ఆ దేశం, యూదా దేశంలో ఆయన దీవెనలు, ఆయన ప్రత్యక్షత ఉంటూ ఉన్నటువంటి ఆ దేశంలో బీదలు, రోగస్తుల ఎందుచేత అక్కడికి వెళ్ళి నేర్చుకొని వారికి సహాయం చేయము అని నేర్పించి పెడితే ఆ జనాంగాలు ఈ పుస్తకాలను పట్టుకొని యేసుక్రీస్తును ఎక్కిరించడం మొదలుపెట్టారే. కానీ బయట చూచి దేవుడు ఏం కోరుతున్నాడో దాన్ని చేయలేకపోయారు. బయటకు వెళ్ళి నేర్చుకోండి. కనికరమును కోరుచున్నాను అని వాక్యం యొక్క భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. వెళ్ళి నేర్చుకోండి. ప్రభుకి ఎన్ని ఆనందాలు వచ్చాయో చూడండి. ఆయన చేయగలడు, కానీ ఆ పని జరగలేదు. రెండో దగ్గర తన ఇంటిలోనే, తన ఇంటి చుట్టే తను చేయి పెట్టి చేయగలడు, కానీ తండ్రి కుమారుడు దానికి అంగీకరించలేదు. అందుచేత కుమారుడికి అనుగ్రహం రాలేదు, ఆత్మ ప్రేరేపణ రాలేదు, చేయలేకపోయాడు. తనను నమ్మని వాళ్ళ దగ్గర తను చేయలేకపోయాడు. అక్కడే ఒప్పుకున్నారు కదా. ఏదో కొంతమంది మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు, కానీ ఒక అద్భుతము అంటూ చేయలేకపోయాడు. అట్లనే కొరేసిను అనే పోతూ తెలుగు దాటి ప్రభు అంటాడు, ఒక్కసారి తిరిగి నేను మీ మధ్యలో చేసినటువంటి ఈ క్రియలే కానీ సొదొమ కుమారులలో చేసి ఉంటే వాళ్ళు వాటికి దేవుని సమక్షంలో ఉండేవాడు అంటాడు ప్రభు. అట్లా ప్రభు నమ్మక ఊరికే ఏదో దేన్ని మాత్రమే చదువుకొని దానిని
నిజముగా మనుష్యుల మధ్యలో ఎట్లా అమర్చవలెనో అమలు చేయవలెనో అర్థం కానటువంటి మతం కాదు, అది నేను కోరడం లేదు అంటాడు ప్రభు. కనుక మనము ప్రార్థనలు చేసుకున్నప్పుడు, ప్రభువును కోరినప్పుడు కొన్నిసార్లు సంగతులు జరగవు. రెండు విషయాలు నేర్చుకోవాలి. మొదట మరణాన్ని చూసుకోవాలి. మరణాన్ని చూసుకోవాలి. నేను సరిగా వాక్య ప్రకారం బయట వెళ్ళి నేర్చుకొని ఈ వాక్యమును బయటకు అనుసరింప చేయగలిగినటువంటి శక్తిని నేను నేర్చుకున్నాను. గృహంలో ప్రారంభం చేసి దానికి బయట సమత్వం ఉంటుందా? తండ్రికి కుమారునికి ఇద్దరికి సంబంధం లేకపోతే కుమారుడు చేయలేకపోయాడు. అలాగే నీ కుటుంబమునకు కానీ నీ ఊరిలో కానీ నీకు సంబంధం లేకపోతే నీవు ఏమీ కూడా చేయలేదు. దైవ కుమారుడు అయినప్పటికీ సరే చేయలేదు. ఆ వాక్యం భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. మీరు ఇంకా ఆలోచన చేయండి దాని విషయం. ప్రభు కలిగి అడ్డాలు వచ్చిన ఆయన దైవ కుమారుడికి మనకు అడ్డాలు వచ్చినప్పుడు మొదటిది మనము ఈ అర్థం తెలుసుకున్నామా? వెళ్ళి నేర్చుకోగలమా? మనం బయట నిలవబడ్డప్పుడు అక్కడ అది సరిపోతుందా? నేను నమ్మినంత. రెండవది, నిన్ను నీవు త్యజించుకున్నప్పటికీ ఇతరుల జీవితం మొదటిగా అంగీకారమైతే దాన్ని గ్రహించుకుంటే దేవుని యొక్క ఆత్మ నీవు అడగనక్కర్లేదు. కాబట్టి రాజ్యమును నీతిని మొదట వెతుకు, తర్వాత నీకు గ్రహించబడతాయి. అది నువ్వు అడగనక్కర్లేదు, ఇస్తాను. అధైర్యపడక జీవితాలను ఆ విధముగా నడిపించుకుంటే ఈ లోకంలో అంధకారమైనటువంటి లోకమైనప్పటికీ మనమందరము క్రీస్తు పేరు పెట్టుకున్నవాడు, దేవుడు మాకు తెలుసు అని అనుకునేవాడు, దేవుడు ఏమి చెబుతున్నాడో అర్థం చేసుకొని లోకములో వెలుగుగా ఉంటాడు. అందుచేత ఊరిట వినిపోయేవాడు కాకుండా ఈ లోకాలలో కొంచెమైన మానవులకు బుద్ధి వచ్చేటట్టు నిలవబడగలిగిన దైవ శక్తి మనకు ఉంది. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కుమారునికి అడ్డం వచ్చిందని మేము చూచాం. మతము బయట దరిద్రుడు ప్రభు ఎక్కడ నిలబడ్డాడో చూడండి అని మాకు చూపించిన తండ్రి, అందుచేత మేము మతము విషయము అతిశయపడక దీనిని లోకములో జీవితమునకు అనువదింపచేసేటి ఎట్లా అనేది మేము నేర్చుకున్నాం అని దానిలో అతిశయించినట్లు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ సాయంకాలం మేము ఊరికే ఒక చిన్న గుంపుగా కలవడం కాకుండా ఆత్మపూరితమైనటువంటి వారమై నిజముగా మానవుల మధ్యలో వెలుగుగా ఉండేటట్లు మమ్మల్ని అందరినీ ఆ ఒక కుటుంబంగా శక్తి కలిగినటువంటి ఒక గుంపుగా లోకంలో నిలవబెట్టి ఇక్కడ ఈ సాయంకాలం చేరినటువంటి ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డను, చిన్న బిడ్డను, తల్లిదండ్రులను, భార్యాభర్తలను, ఈ సంఘ